ఎవరు మీరు? హెల్త్ డిపార్ట్మెంట్. ఓ మంది ఇవ్వడానికి వచ్చారా? లేదు, రైడో. అయ్యో రైడా. అయ్యో ఈయన ఎక్కడ పోయారు? అయ్యో విషయం తెలియకుండా ఫోన్ కొనుక్కుంటున్నాడు. రండి మీరు. ఏంటే? అయ్యో రాజేష్ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి రైడ్ కొచ్చారు. అయితే ఏంటి? అయ్యో దాని వీడియో తీయండి, వెళ్ళండి. ఎందుకు తీయాలి? వాట్సాప్ లో వైరల్ చేద్దామండి. నీకు ఇంకో పని లేనట్టుంది. అయ్యో వీడియో వైరల్ అయితే వాడి వ్యాపారం అంతా అంతమైపోతుందండి. ముందు మీరు వెళ్ళి వీడియో తీయండి, వెళ్ళండి. వెళ్ళండి. లేదు సార్, మేము న్యాచురల్ గానే తయారు చేస్తున్నాం. న్యాచురలా? మీ దగ్గర ఉన్న స్వీట్లు తిని ముగ్గురు హాస్పిటల్లో పడుకుని ఉన్నారు. అయ్యో అలా జరగడానికి ఛాన్స్ లేదు సార్. వాళ్ళు బయట ఇంకేమైనా తినుండొచ్చు సార్. తిన్న వాళ్ళకి తెలీదా ఎక్కడ కొన్నారని? అది కాదు సార్, కస్టమర్లకి ఎటువంటి సమస్య రాని విధంలోనే తయారు చేస్తున్నాం. ప్రతిరోజు మేము ఆయిల్ కూడా కొత్తవే వాడుతున్నాం సార్. ఆ స్వీట్లు టెస్ట్ కు పంపించారు, రిజల్ట్ రాని. రిజల్ట్ వచ్చే వరకు లైసెన్స్ టెంపరవరీయే మీకు. ఇక మీద ఇక్కడ ఏ వంటలో జరగకూడదు. నేను చెప్పే వరకు వెయిట్ చేయండి. అది కాదు సార్, ఉన్నట్టుండి ఇలా చెప్తే ఎలా సార్? సంతోష్, అన్ని చెక్ చేయి. ఓకే సార్. అన్నిట్లో శాంపిల్స్ తీయండి. అలాగే సార్. ఏ ఒకటి మిస్ చేయొద్దు. సార్ మీ చేయి తప్పుకుంటారా? సరే స్వీట్ తీసుకున్నారా? తీసేసాం. అయితే సరే. అరే ఏంట్రా ఇది? చూడు రాజేష్, మన పేరు గబ్బు కొట్టుపోయింది. ఫుడ్ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళు పేరు నాశనం చేశారు. ఇప్పుడు ఈ వీడియో అన్ని గ్రూపుల్లో ఫేమస్ అయిపోయిందిరా. చూసావా ఏం పని చేశాడో వాడు? వేషం ఇచ్చి చంపేయాల్సిందిరా వాడిని. మీరు కాస్త ఊరుకోండి, ఎవరైనా వింటే ఇంకేమైనా అంటారు. ఇప్పుడే టైం బాగాలేదు, ఇందులో పాయిజన్ వేరే. ఫ్యామిలీ గ్రూప్ కూడా పంపించాడు. హలో, చెప్పండి సార్. సరే థ్యాంక్స్ అండి. అరే ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది, నీ ఫుడ్లో ప్రాబ్లం లేదంట. కానీ లైసెన్స్ కేర్ అప్లై చేయాలని చెప్తున్నారు. ఫుడ్లో ప్రాబ్లం లేదని తెలిసింది కదా. అదే అడ్మిట్ అయ్యారు కదా కొంతమంది, వాళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళకే ప్రాబ్లం. ఆ అమ్మాయి కేసుని విత్డ్రా చేసుకుంటే ఏ సమస్య లేదని సారే చెప్పన్నారు. నీ లైసెన్స్ కూడా ఇచ్చేస్తారంట. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. విత్డ్రా చేస్తారా? ఖచ్చితంగా చేయాలి. ఆ అమ్మాయి పేరు తెరేసా, పుదుపరంలో ఇల్లుంది, కుంపలం వెస్ట్లో. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. నువ్వు ఒక పని చేయి, నీ కష్టమంతా అమ్మాయికి చెప్పు. ఖచ్చితంగా జరుగుతుంది, నీ లైసెన్స్ మళ్ళీ దొరుకుతుంది. సరే నువ్వు బయలుదేరు. అది మాత్రం చేయని, లేకపోతే అది అవ్వదు. పర్లేదు రండి. ఎలా రా చేస్తారు? చాలా సేపు నుంచి ఊతూనే ఉన్నాడు కదా ఐడు. రామన్న అది కొంచెం బాగా ఎలిగేటెడ్ చేయండి. కూర్చోట, వాళ్ళు వచ్చేసారు. అరే అమ్మాయి చాలా టైర్డ్గా వస్తుందేంటి? విరోచన అయ్యి అమ్మాయి బాగా సన్నగా అయినట్టుంది, చాలా వీక్గా ఉన్నట్టుంది. ఓ బామ్మ కూడా వస్తున్నట్టుంది. మీరు కాస్త ఊరుకోండి. సరే. హలో, మిమ్మల్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాం. అప్పుడే చెప్పారు డిశ్చార్జ్ అయ్యారని. అందుకే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా. ఏంటి విషయం? మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. బామ్మ చాలా టైర్డ్గా ఉంటుంది. డోంట్ టచ్ మీ. మామూలు విరోచనాలకి నా ఒంట్లో శక్తి పోదు, అంత స్ట్రాంగ్ నేను. ఇదిగోండి. మంచి శ్రుతి తాళం అదరగొట్టారు బామ్మ. అవతలకి బామ్మ చాలా ఫేమస్ అనుకుంటా. ముందు మీరెవరు? లేదు, మేము తెరేసాని చూడడానికి వచ్చాం. నేనే తెరసా. ఏంటి విషయం? నేను రాజేష్, చాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీని. ఓ అది మీరేనా? కంప్లైంట్ ని విత్డ్రా చేయడానికి అడగడానికి వచ్చారా? అది జరగదు. ఇలా చూడండి, ల్యాబ్ నుండి మీరు కంప్లైంట్ ఇచ్చిన ఫుడ్ రిజల్ట్ వచ్చింది. అందులో ఏ సమస్య లేదట. అయితే మేము అబద్ధం చెప్తున్నామా ఏంటి? నేను అలా అనలేదు. ఆ రోజు బయట ఇంకేమైనా కూడా తినుంటారు, సమస్య దానివల్ల కూడా అయి ఉంటుంది. అది సరే, ఆ రోజు మేము బయట నుంచి తిన్నది నీ ఉన్నప్ప మాత్రమే. ఆ తర్వాత మా ఇంట్లో వండిన వంటే తిన్నాం. అందువల్ల ఎవరికి ఎటువంటి విరాచనాలు అవ్వలేదు. చూడండి అమ్మా, మా నాన్న కష్టపడి కట్టిన బేకరీ ఇది. ఇప్పటి వరకు మాకు దుకాణంలో తిన్న వాళ్ళకి ఎవరికి ఏ సమస్య రాలేదు. అవునమ్మా, రాలేదమ్మా. ఇప్పుడే మొదటిసారిగా ఇలాంటి సమస్య వచ్చింది. అందుకే చెప్తున్నా అమ్మా. ఇదే మోసం చేసే వాళ్ళ మొదటి ఆయుధం. ఇదేది ఇక్కడ పనిచేయదు, ముందు వెళ్ళండి. చూడండి, మేము ఏమార్చాలనుకోలేదు. ఇదే మా జీవితం. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆ కంప్లైంట్ ని వాపస్ తీసుకుంటే నా సమస్య అంతా తిరిగిపోతుంది. అదే జరగదని చెప్తున్నాం కదా. రే బాబు, నేను వెళ్ళి మాట్లాడమంటావా? ఇలా చూడమ్మా, కాస్త ఆగమ్మా. కావాలంటే క్షమాపణ అడుగుతాను. దేనికి? మీ కుటుంబం వాళ్ళకి విరోచనాలు అయినందుకు. తనతో మాట్లాడి ఒప్పించలేవురా. తనకి చాలా పొగరెక్కువరా. దాని మొహం చూడు ఎలా ఉందో. విజయన్న, 2 టీ పెట్టనా? సరే తాగేలా ఉండాలి. మీ నాన్న ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు. నువ్వు ఎందుకు ఇంత అసహ్యంగా కామెడీ చేస్తున్నావు? మా నాన్న గురించి ఎందుకు మాట్లాడతావు? పెద్దగా వచ్చేసా పోరా.
ఇప్పుడు సంతోషమా మీకు? ఆ, పెద్దవాళ్ళందరూ కష్టం వచ్చినప్పుడు నవ్వమని చెప్పారు. ఉన్న సమస్యలు మీరొకరు. ఇదోండి టీ. కొంచెట ఆకలిగా ఉంది, కొంచెం ఉన్ని అపౌంట్ ఇస్తావా? కడుపు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నా. వాళ్ళ దగ్గర అడుగు ఇస్తారు. ఉన్ని అప్పం ఉందా? ఉంటే మనిషికి 4 ఇవ్వు. డబ్బులకే కదరా అడుగుతున్నాను. ఏంట్రా రేయ్, నోరు మూసుకుంటావా లేదా? నువ్వు నోర్మీరా పెద్ద వచ్చాడు ఎదరాడు. రాజేష్ వద్దు, వాడిని ఏం చెయ్యొద్దు. కుంజట, టూల్స్ చేయమంటావా? ఆ బ్యాగ్ తీసుకోండి. ఆ? వచ్చి చూసుకుంటాను నిన్ను. ఆహా, రాజేష్ ఎవరు నీకు తెలియట్లేదు. ఏంట్రా ఇలా చేసి వచ్చేసావు? టీ వాడు మొహం మీద కొడతావు అనుకున్నాను రా. వాడిని 4 దెబ్బలు ఇస్తావు అనుకున్నాను. ఎందుకు ఇలా చేసావు? నేను వాడి మీద చేసుకుంటే వాడు నన్ను 4 పీకుతాడు. అది చూసి మీరు సంతోషించాలి. ఆ విషయాలన్నీ మీరు కలగానండి. ఆ, నీ ఫోన్ కొడుతుంది చూడు. పట్టుకోండి. హలో, వస్తున్నా. ఏంటి విషయం? ఇంకొక ట్రాఫీ. ఈ గ్లాస్ ఇప్పుడు వాడికి ఇవ్వాలి కదా, ఏం చేయాలి? లేదు వద్దు, తర్వాత ఇద్దాంలే. ఇక్కడే ఆపండి ఆపండి ఆపండి. జప్తీ చేస్తే ప్రాబ్లం ఏం లేదు కదా? చెప్తీనా? అవును, మీ ప్రాపర్టీని జప్తీ చేస్తున్నాం. సార్, మీరు ఇప్పుడు జప్తీ చేస్తే మా పరిస్థితి దారుణంగా అయిపోతుంది. అంత ముందే ఆలోచించి ఉండాలి. సార్, ఇప్పుడు మేము ఎంత డబ్బు కడితే దీన్ని దాటేస్తారు? 12 లక్షలు ఇవ్వాలి. ఏంటి నవ్వు? అదేంటంటే వీడు తీసుకున్నది 8 లక్షల లోను. అలాగేలాగానే మీరు ఇంట్రెస్ట్ తో పాటు 12 లక్షలు చేశారు. అవును. పేరేమో కోఆపరేటివ్ బ్యాంకు. కామెడీ తలుచుకుని నవ్వాను సార్. మీరు కాస్త ఊరుకోండి. సార్, ముందులాగా లేదు సార్. వ్యాపారం చాలా డల్గా ఉంది సార్. మీరు నాకు కాస్త టైం ఇస్తే బాగుంటుంది. దీని తర్వాత నీకు టైం ఇవ్వటం కుదరదు. అదంతా అయిపోయింది. సార్ ప్లీజ్. అదంతా జరగదు రాజేష్. సార్, ఇప్పుడు ఎంత ఇవ్వాలి చెప్పండి. ఎంత ఇవ్వగలుగుతారు? అది మీకు ఎంత కావాలో చెప్పండి, దీని నుంచి బయటపడటానికి. 4 లక్షలు. ఒక 4 లక్షలు ఇవ్వండి, ఈ జప్తిని ఆపేస్తాను. 4 లక్షలా? అవును, ఇది తప్ప వేరే దారి లేదు. 1 వారం టైం ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా డబ్బులు రెడీ చేసుకోండి, సరేనా? అయితే సరే, డబ్బులు దూరండి, కలుద్దాం. థ్యాంక్ యూ సార్. పర్లేదు. 4 లక్షల రూపాయలు. రండి, లోపలికి రండి.